హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో. ఈ రోటి పచ్చడి ఏ కూరగాయలు లేకపోయినా ఈజీగా 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లోనే చేసుకోవచ్చండి. ఇది రోట్లో చేసినా మిక్సీలో వేసినా కూడా టేస్ట్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఇదేం చట్నీ అనుకుంటున్నారా? మినుములు చట్నీ అండి, మినుములు రోటి పచ్చడి. దీన్ని ఒక ఉల్లిపాయ నంజుకొని తింటుంటే ఉంటుంది చూడండి, సూపర్ అంతే. కానీ ఇది ఏ పూట చేసుకుంటే ఆ పూట చేసుకుంటేనే, ఆ పూటలో తింటేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆ పప్పులు మెత్తపడిన తర్వాత ఈ చట్నీ అంత టేస్ట్ అనిపించదు. రుబ్బినప్పుడు ఆ పూటలోనే తింటేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది. వెంటనే దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి. చూడండి, నేను ఒక 2 గుప్పుళ్ళు మినుములు అనమాట. నాకు పొట్టు మినుములు దొరకలేదు, సో నేను అంత పాలిష్ ఎక్కువగా లేని మినపగుళ్ళు తీసుకున్నాను. 2 గుప్పుళ్ళు మినపగుళ్ళుకి 1 డజన్ వరకు నేను ఎండుమిరపకాయలు వేసి వేయించాను. సగం వేగిన తర్వాత ఈ మినపగుళ్ళుని యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మినపగుళ్ళుతో పాటు మిగిలిన సగం కూడా వేగుతాయి ఎండుమిరపకాయలు. కానీ ఎండుమిరపకాయలు మాత్రం ఎక్కువగానే ఉండాలి, స్పైసీనెస్ ఎక్కువగానే ఉండాలి ఈ చట్నీకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈ పచ్చడి మినుములు ఉంటాయి కదండి, అవి రుబ్బిన తర్వాత ఇందులో ఉన్న కారాన్ని మింగేస్తుంది అనమాట, తగ్గించేస్తుంది. అందుకని కారం ఎక్కువగానే పట్టిద్ది. సో ఇవి మంచి గోల్డెన్ కలర్కి వస్తూ మంచి కమ్మని వాసన వస్తున్నప్పుడు 2 స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు వేగిపోవడానికి మాత్రం ఎక్కువసేపు టైం ఏం పట్టదండి, ఊరికినే వేగిపోతాయి. నువ్వులు ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఊరికినే వేగిపోతాయి. వెంటనే మనం 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులో నువ్వులు ఈ చట్నీలో టేస్ట్ని ఇంకా డబుల్ చేస్తాయి అన్నమాట, ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ జీలకర్ర వేసిన తర్వాత ఎంతో టైం పట్టదు, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి అవి వెంటనే వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేయగానే ఒక 2 ఇంచుల చింతపండుని ఈ వేడిగా ఉండగానే దీనిలో వేసి అలా చల్లారిస్తే ఏమవుతుందంటే చింతపండు మనం రుబ్బేటప్పుడు ఈజీగా నలిగిపోతుంది అనమాట. అందుకని చింతపండుని ముందు వేసేసి రుబ్బబోయే ముందు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి నీళ్లు మాత్రం చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెమే పోసుకోవాలండి. శుద్ధగా ఉంటేనే ఈ చట్నీ బాగుంటుంది, జారుడుగా అస్సలు అవ్వకూడదు. ఇలా అయిన వెంటనే వేడి వేడి అన్నంలో అవసరమైతే ఒక నెయ్యి చుక్క వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తినండి. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి.